హల్లెలూయా. స్తోత్రం, స్తుతి 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 స్తుతి. దయగల రాజానికి స్తుతి స్తుతి, మహిమాన్వితుడానికి స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి స్తోత్రం యేసయ్యా. సర్వయుగములలో సజీవుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల ప్రార్థనలో ప్రభాదుకు నాయన పరిశుద్ధాత్ముడా, మాతో ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. ప్రతి ఉదయం ప్రభాదుకు స్తుతి ప్రార్థన ద్వారా తండ్రి నీ కృపలోనైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా, అయా నీ సన్నిధిలోనే దీవెనకరంగా మార్చండి ప్రభా. ప్రార్థన ద్వారా నాయన కృప చూపించండి తండ్రి. ప్రార్థన ద్వారా దయ చూపించండి ప్రభా. ప్రార్థనే ప్రభాదిగా మాకు ఆయుధముగా మార్చండి యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ద్వారా ప్రభా అనేకులను బలపరచండి ప్రభా. అంత్య దినాల్లో తండ్రి ప్రార్థన దయచేయండి ప్రభా. ప్రార్థన దయచేయండి. ప్రార్థనా శక్తిని పొందుకుని కృప దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన ద్వారా ప్రభాదు అనేక అద్భుత కార్యములు జరిగించండి యేసయ్యా. ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్యక్రియలు జరిగించండి ప్రభా. యేసయ్యా ఉదయకాల ప్రార్థనలోనైనా నీ కృపలోనైనా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఉదయకాల ప్రార్థన ద్వారా నీ దీవెన దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. మహాగనుడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థన ద్వారా నాయన గొప్ప విజయాలు దయచేయండి తండ్రి. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు దయచేయండి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరిగించండి యేసయ్యా. ఈ ఉదయకాలం ముందు స్తుతి ప్రార్థనలోనైనా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రం యేసయ్యా. స్తుతికి పాత్రుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, ఎందరైతే ప్రార్థనలో ప్రభాదిగా పాల్గొనుచున్నారో వారందరినీ కూడా ప్రభా నీ కృపలో నాయన, నీ కృపలో తండ్రి, నీ కృపలో తండ్రి దీవెనకరంగా మార్చండి యేసయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడా నీకే స్తోత్రం యేసయ్యా. స్తుతికి పాత్రుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నీ విశ్వాసంతో మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ విశ్వాసంతో బలపరచండి, బలపరచండి, బలపరచండి. మా మొరాలకించండి ప్రభా. ఉదయకాలం ముందు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి తండ్రి. అంత్య దినాల్లో ప్రభాదుకు ప్రార్థన ద్వారా నాయన ప్రతి కుటుంబము ప్రభాదుకు కట్టుబడికి నీ కృప దయచేయండి ప్రభా. ప్రార్థన లేని జీవితం పరాజయము తండ్రి. ప్రార్థన లేని జీవితం అపజయం ప్రభా. తండ్రి నీకే స్తోత్రం యేసయ్యా. ప్రార్థన లేని జీవితం పరాజయము నాయన, అపజయము తండ్రి. అట్టి అపజయాలు పరాజయాల్లో ఉండకుండానట్లు నా యేసయ్యా నీ కృపలో నాయనా తండ్రి నీ సన్నిధిలో నుండి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. విసుకక ప్రార్థన చేసేటువంటి వారిని బలపరచండి ప్రభా. నిత్యము ప్రార్థన ద్వారా పోరాడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రార్థన ద్వారా అభిషేకం దయచేయండి. ప్రార్థన ద్వారా అయ్యా కృప దయచేయండి తండ్రి. రక్షణ దయచేయండి. ప్రార్థన ద్వారా కుటుంబాలను ప్రభా రక్షించండి. ప్రార్థన ద్వారా ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ నాయన ఆత్మీయులను ప్రభా దర్శించండి ప్రభా. ప్రార్థించేటువంటి ఆత్మీయులను దర్శించండి. ప్రార్థించేటువంటి ఆత్మీయులను దర్శించండి తండ్రి. నీ కృపలో నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. యేసయ్యా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలం ముందు మా ప్రార్థన అయ్యా మా మొరాలకించండి ప్రభా. మొరాలకించండి తండ్రి. మొరాలకించండి ప్రభా. నీకు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. ఆలకించుచున్న యేసయ్యా నీకే స్తోత్రములు. మా అపరాధములను తొలగించండి, మా దోషములను తొలగించండి, మా పాపలను తొలగించండి. మమ్మల్ని మేము ప్రభాకు తగ్గించుకొని నీ నామానికి హెచ్చించే విధముగా ప్రభా నన్ను మమ్మల్ని మార్చండి ప్రభా. ఈ స్తుతి ప్రార్థనలోని దీవులు దయచేయండి నాయన.
నీ హస్తము చాచి ప్రభా నీ దీవెన దయచేయండి యేసయ్య. నీ హస్తము చాచి ప్రభా నీ దీవెన దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా యేసయ్య నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కృప చూపించండి ప్రభా, దయ చూపించండి. దయగల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏ ఉదయకాలం ముందు ప్రభా నీ దయ లేనిదే, నీ కృప లేనిదే మేము జీవించలేం ప్రభా. ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తండ్రి ప్రభా నీ దయా నీ కృప మాపై మెండుగా కుమ్మరించునుగాక. నీ దయా నీ కృప మాపై మెండుగా కుమ్మరించునుగాక. నీ కృపలు ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిరీక్షణ లేని బిడ్డలకు నిరీక్షణ దయచేయండి ప్రభా. విశ్వాసం లేని వారికి విశ్వాసం దయచేయండి తండ్రి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి ప్రభా. అస్వస్థతో ఉన్నవారిని స్వస్థపరచండి నాయన. ఇంకా అనేక సమస్యల చేత బంధించబడి పీడించబడుతున్నటువంటి అనేకులను నాయన నీ నామములో ప్రభా స్వస్థపరిచి నీ కృపలో నన్ను ముందుకు నడిపించండి. దేవానికి స్తోత్రములు తండ్రి. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ నామం బట్టి ప్రభా స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ నామం ఘనమైనది ప్రభా. నీ నామం ఆశీర్వాదకరమైన తండ్రి. నీ నామము పూజింపదగిన నామం ప్రభా. నీ నామము ఆరాధించగలిగినటువంటి నామం ప్రభా. తండ్రి నీ నామము అన్ని నామముల కంటే ఘనమైన నామము తండ్రి. నీ నామంలోనే రక్షణ ఉన్నది ప్రభా. నీ నామంలోని విమోచన ఉన్నది ప్రభా. నీ నామంలోనే శక్తి ఉన్నది తండ్రి. నీ నామమందు ఉచ్చరించి ప్రార్థిస్తుండగా ప్రభా నీ శక్తిని కుమ్మరించండి ప్రభా. నీ బలమును నీ ఆత్మను మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల రాజానికి స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. కృప చూపించండి ప్రభు, దయ చూపించండి తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి, మా ప్రార్థనను అంగీకరించండి, మా మొర అంగీకరించండి ప్రభు. ఎందుకు పనికిరానటువంటి మమ్ములను ప్రభు నీ హస్తముతో ప్రభాదిగా పట్టుకొని నీ కృపలో నాయన మమ్మల్ని నడిపించిన నా యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. దయగల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దయతో మమ్మల్ని కాపాడండి ప్రభు. నీ కృపతో మమ్మల్ని కాపాడండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. పునరుద్ధ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. స్తుతి 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 కలుగునుగాక. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం యేసయ్య. కృపగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ స్తుతి ప్రార్థన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. అయ్యా అదిగో నీ కృపలో నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. స్తుతి 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 ప్రార్థన ప్రభా నీ కృపలో ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. తండ్రి నీ కృపలో ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. నీ నామానికి మహిమ కలగాలి తండ్రి. ఈ ప్రార్థన నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. నీకు స్తోత్రములు తండ్రి. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కృప చూపించండి ప్రభు, దయ చూపించండి తండ్రి. నీ దయగల హస్తముతో నాయన మమ్మల్ని తాకండి ప్రభు. నీ దయగల హస్తముతో మమ్మల్ని తాకండి యేసయ్య. నీ దయగల హస్తముతో మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ దయగల హస్తముతో ప్రభా మమ్మల్ని ఆదుకోండి యేసయ్య. నీ దయగల హస్తముతో ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం ముందు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రభు. ఎందరైతే వేకువజామున లేచి ప్రభు అయ్యా నిన్ను వెంబడిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభు నీ కృపలో నన్ను దర్శించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. మాలో ఆత్మీయ విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మాలో నీ శక్తిని కుమ్మరించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను దయచేయండి నా యేసయ్య. నీకు స్తోత్రములు నాయన. గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప చూపించండి ప్రభా, దయ చూపించండి తండ్రి. దయగల రాజానికి స్తోత్రములు యేసయ్య. మహిమాన్వితుడానికి స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. ఈ ఉదయకాలం వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరచండి. ఉదయకాల వాగ్దానంతో మమ్మల్ని ఆశీర్వదించండి.
ఈ ఉదయకాలపు వాగ్దానం ద్వారా ప్రభా దీవెనకరంగా మార్చండి ఏసయ్యానికి స్తోత్రములు తండ్రి. గనుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఏసయ్యా. కృపగల దేవానికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మా 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని ప్రభా నీ కృపలో నాయన వాగ్దానముగా ఈ ఉదయకాలపు ప్రార్థనలో తండ్రి నాయన 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడనని వాగ్దానం చేస్తున్న యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీ కృపలో నాయన వాగ్దానం ద్వారా ప్రభా దుష్టత్వం నుండి విడుదల చేయండి ప్రభా. దుష్ట సాతాను శక్తుల చేత నుండి విడుదల చేయండి ప్రభా. నీ వాగ్దానంతో నాయన విడుదల చేయండి తండ్రి. నీ మాట ఇస్తున్నావు ప్రభానికి స్తోత్రములు. నీ అందు విశ్వాసం ఉంచిన వారి ఎడల అయా స్థిరమును దయచేయండి ప్రభా. నీ ఆత్మీయ బిడ్డలకు స్థిరము దయచేయండి తండ్రి. నీ ఆత్మీయ సహోదరులకు స్థిరము దయచేయండి ప్రభా. నీ ఆత్మీయమైనటువంటి ప్రభా అదుగునైనా ప్రతి ఒక్కరికి నాయన ఆత్మీయత స్థిరమును దయచేయండి తండ్రి. ఎందరైతే ప్రభాతుకు స్థిరముగా లేక అస్థిరముగా ఉన్నటువంటి నా ప్రియ ఆత్మీయ సహోదరుడా, యువతి కాలం ముందు ఆలోచించు. ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు స్థిరులుగా ఉందరు. ప్రభునందు నమ్మిక ఉంచినట్లయితే మీరు స్థిరులుగా ఉందరు. ప్రభునందు జీవించినట్లయితే మీరు స్థిరులుగా ఉందరు. అప్పుడు దుష్టత్వం నుండి నా యేసయ్య మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాపాడునుగాక. తండ్రి నీకు స్తోత్రం యేసయ్య. అయా స్థిరపరచబడుతున్న వారిని ఇంకా బలపరిచిన ఆయన ఏ దుష్టత్వం నుండి అయాదికి దుష్టత్వం రాకుండా ప్రభా నీ కృపలో కాచి కాపాడండి. నీ కాపుదల దయచేయండి. ఆత్మీయులకు నీ కాపుదల దయచేయండి. అస్థిరంగా ఉన్నటువంటి వారికి కూడా ప్రభా నీ కాపుదల దయచేయండి ప్రభా. నీ కాపుదల చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. తండ్రి మీరు కాపాడితేనే మేము బ్రతుకుతున్నాం నా యేసయ్య. తండ్రి మీరు పోషిస్తేనే మేము బ్రతుకుతున్నాం తండ్రి. తండ్రి నీ ద్వారానే ప్రభాకు మేము జీవిస్తున్నాం యేసయ్య. నీ కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా దొడ్డిలో గొర్రెలు ఉన్నట్లుగా ఆ దొడ్డి దాటి వెళ్ళకుండానట్లు ప్రభా నీ కంచి వేసి నీ కాపుదల దయచేయండి. నీ మాటకు లోబడి జీవించే కృప దయచేయండి. నీ మాట ఏంది విశ్వాసం ఉంచి కృప దయచేయండి. మాట తప్పకుండానట్లు నాయన నీ కృపలో నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్యానికి స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. దయగల రాజ్యానికి స్తోత్రములు. నీ మాట ఎంత శ్రేష్టమైనదో, నీ మాట ఎంత బలమైనదో, నీ మాట ఎంత శక్తివంతమైనదో తండ్రి. అనేక మార్లు ప్రభా నీ కృపలో నాయన అనాది సంకల్పం నుండి ప్రభా నీ మాటను విడుదల చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. దయగల రాజ్యానికి స్తోత్రములు. మహిమాన్వితుడానికి స్తోత్రములు. మహిమగల రాజ్యానికి స్తోత్రములు. నీ కృపలో నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన ద్వారా నీ శక్తిని దయచేయండి తండ్రి. ప్రార్థన ద్వారా నీ కాపుదల దయచేయండి ప్రభా. నీ శక్తి ద్వారా ప్రభా సాతాను కుయుక్తులను యేసు నామములో లయపరచుటకు మమ్మలను శక్తివంతులుగా చేయండి తండ్రి. మమ్మలను బలవంతులుగా చేయండి ప్రభా. మమ్మలను ఆశీర్వదించండి తండ్రి. నీ సన్నిధిలో నాయన అయా ప్రతి కట్లను తెంచండి ప్రభానికి స్తోత్రం తండ్రి. దయగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ బంధకాల చేత బంధించబడుతున్నారో అట్టి వారందరూ మరలా స్థిరపరచబడి ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచి దుష్టత్వం నుండి దూరముగా దేవుడు వారిని కాపాడునుగాక. దుష్టత్వం నుండి దేవుడు వారిని కాపాడునుగాక. తండ్రి ఏ దుష్టత్వంలో పడి నశించిపోతున్నారో, ఏ దుష్టత్వంలో పడి ప్రభు నీ నెరుగకి ప్రార్థిస్తున్నారో, ఏ దుష్టత్వంలో పడి ప్రభు నీ అందు విశ్వాసం లేక జీవిస్తున్నారో మా తండ్రి అట్టి దుష్టత్వం నుండి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా పాపపు బంధకాల నుండి విడుదల దయచేయండి నా యేసయ్య. ఈ ఉదయకాల సమయం ముందు వాగ్దానం ద్వారా ప్రభు ఈ ప్రార్థన అంగీకరించండి, నా మొర ఆలకించండి ప్రభు.
ఎందరైతే ప్రభా దుష్టత్వంలో పడి నశించిపోతున్నారో వారికి అందరికీ ఒక చక్కటి కాపుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధుడ మా గ్రామాన్ని దర్శించండి. దుష్టత్వంలో పడి ప్రభా అదిగో తండ్రి అజ్ఞానం, అవిశ్వాసము, చీకటి, అంధకార శక్తుల చేత నాయన పీడించబడుతున్నటువంటి అనేకులకు నాయన విమోచన, విడుదల దయచేయండి ప్రభా. విమోచన దయచేయండి తండ్రి, విడుదల దయచేయండి ప్రభా. అయా స్వస్థపరచండి తండ్రి, నీ సన్నిధానానికి నడిపించండి. అజ్ఞానం, అవిశ్వాసం, చీకటి, అంధకార శక్తుల చేత నాయన పీడించబడుకున్నట్లు నీ అందు విశ్వాసం ఉంచి నీ వద్దకు నడిపించండి ప్రభా. మీరు ఆకర్షించండి నాయన. మా గ్రామంలో నూతన ఆత్మలను నడిపించండి ప్రభా. అయా అనేకులను ప్రభా నీ సన్నిధానానికి నడిపించండి యేసయ్య. కృప చూపించండి ప్రభా, దయ చూపించండి నాయన. నీ విశ్వాసంతో నడిపించండి. దేవానికి స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. దయగల రాజా, సాతాను శక్తులను యేసునామములో అయిపరచండి నాయన. సాతాను కుయుక్తులను యేసునామములో అయిపరచండి ప్రభా. సాతాను అంధకార క్రియలను యేసునామములో అయిపరచండి తండ్రి. నీ వాగ్దానం స్థిరపరచండి ప్రభా. నీ మాటను స్థిరపరచండి తండ్రి. ఆయన నమ్ముకున్నట్లయితే మీరు స్థిరముగా ఉందిరని వాగ్దానం చేస్తున్న యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఆయనను నమ్ముకున్నటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను ప్రభు. దయగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీ కృపనిచ్చి నీ కృపలు ఆశీర్వాదకరంగా మార్చి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ సన్నిధిలో నాయన దీవెనకరంగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములు. వాగ్దానాన్ని అయా నీ కృపలు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. నీకే స్తోత్రం. నీ మాటను ప్రభావిగా మాలో ఫలింపచేయండి ప్రభా. నీ మాటను ప్రభా ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. నీ మాట చేతనే మమ్మల్ని బ్రతికించండి ప్రభా. నీ మాట చేతనే దుష్టత్వం నుండి విడుదల చేసి నీ కృపలో కాపాడి రక్షణకరంగా మార్చును గాక అనేది ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక తండ్రి. రబా షబా ఊర బాబా లబా షబా తరా కందర లబా. యేసయ్యా నీ కృపలో ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆయన మిమ్మల్ని స్థిరపరచును గాక. మిమ్మల్ని స్థిరపరచును గాక. మిమ్మల్ని స్థిరపరచును గాక. మీరు స్థిరపరచబడమే దేవుని చిత్తమైనది. మీరు స్థిరపరచబడమే దేవుని కృప అయినది. మీరు స్థిరపరచబడమే దేవుని యొక్క ఆలోచన అయినది. నా యేసయ్యా నీ ఆలోచన వైపు మమ్మల్ని త్రిప్పండి నాయన. నీ ఆలోచనలు మాకు కావాలి యేసయ్య. నీ తలంపులు మాకు కావాలి తండ్రి. మీరు మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకే నీకు స్తోత్రము. ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఆయన మిమ్మల్ని స్థిరపరచునని వాగ్దానం చేస్తున్న యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. ఆత్మలో నాయన అభివృద్ధిని దయచేయండి తండ్రి. వరదిల్లే కృప దయచేయండి తండ్రి. నానాటికి నా నీ ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ప్రతిదినం నీ కాపుదల, నీ తోడు మాకు దయచేయండి తండ్రి. నా యేసయ్యా ప్రతిదినం ప్రభా నాయన నీ కాపుదల, నీ తోడు లేకపోతే మేము జీవించలేము నా యేసయ్యా. మేము బ్రతుకులేము నా తండ్రి. మేము బ్రతకాలంటే ప్రభా నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా కావాలి నా యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. దయగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమాన్వితుడానికి స్తోత్రములు తండ్రి. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడునని వాగ్దానం చేస్తున్న యేసయ్యానికి స్తోత్రములు. అవును నా యేసయ్య, మేము ఏ స్థితిలో పడి ఉన్నామో, ఎలాంటి స్థితిలో పడి ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో జీవిస్తున్నామో ఆ జీవిత విధానం అంతా కూడా చక్కగా ఎరిగి ఉన్న నా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఆ జీవిత విధానం అంతా కూడా నీవు ఎరిగి ఉన్న నా యేసయ్యానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దయగల రాజ్యానికి స్తోత్రములు. మహిమాన్వితుడానికి స్తోత్రములు తండ్రి. దయగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా యేసయ్య. నీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. కృపామేడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ఏ స్థితిలో ఎవరెట్లా పడిపోయి ఉన్నారో వారందరిని దర్శించండి ప్రభా. వారిని చూడండి నా యేసయ్య.
నీ కృపలో నన్ను అదృష్టత్వం నుండి విమోచించండి, విడుదల దయచేయండి ప్రభు. మీ పరిపూర్ణమైన సంపూర్ణమైన శక్తితో నాయన ప్రతి ఒక్కరిని అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాను. దయగల రాజా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమాన్వితుడానికి స్తోత్రం. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుస్తత్వం నుండి కాపాడునుగాక. ఆయన కాపాడే దేవుడుగా మన మధ్యలో ఉన్నందులకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. నీకే స్తోత్రం యేసయ్య. ఘనుడా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీ నామం కీర్తించబడునుగాక. నీ నామం విస్తరించబడునుగాక. నీ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు అయ్యా అంధకార దురాత్మ శక్తులన్నీ కూడా యేసునామములో లయపరిచి మమ్మల్ని కాపాడి నీ ఆత్మ కంచి వేసి నీ కాపుదల నుంచి నీ రక్షణ ఇచ్చిన నీ కృపలో ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దుష్టత్వం నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నందులకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రియ ఆత్మీయులారా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచమని ఈ ఉదయకాలం ముందు దేవుడు పిలిచిన పిలుపుకై ప్రతి ఒక్కరూ లోబడి ఆత్మానుసారంగా జీవించలాగున స్థిరపరచబడి ప్రార్థన ద్వారా అధిక బలమును పొందుకొని అధిక విశ్వాసం పొందుకొని ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను గణపరిచి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాలు పొందుకొనలాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. బలహీనులను, అనారోగ్యమును, బాగులేనటువంటి వారిని, అస్వస్థతో ఉన్నటువంటి వారిని అయ్యా అదిగో ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి ప్రభా అదిగో ఆకర్షించుకొని మీరే ప్రభా అదిగో సన్నిధానానికి నడిపించుకునేలాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అయా దేవుని సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుడు వారికి తోడైనలాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం కాపాడుతున్న యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సేవకుల పట్ల, సేవకుల కుటుంబాల పట్ల నీ కృప చూపుతున్న యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. సంఘాలను, ఆత్మీయ కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచుతున్నందులకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి దీవించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.